P4లో భాగంగా బంగారు కుటుంబాలకు ఎంపికైన వాళ్ళకి ఒక క్లారిటీ ఇచ్చారు. అలాంటి వాళ్ళకి ప్రభుత్వ పథకాలైతే కోత ఉండదు అనేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు. బంగారు కుటుంబాలుగా ఎంపికైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో కోత ఉండబోదు అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలు P4కి సంబంధం లేదు. ఈ విషయం ప్రజలకు అర్థమయ్యేలా చెప్పండి అంటూ సంక్షేమం కొనసాగిస్తూనే బంగారు కుటుంబాలకు ఆర్థిక చేయూత అందిస్తామని చెప్పారు. P4 అమలుకు స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ కమిటీ సాధారణ సమావేశం అయితే నిర్వహించారు. ఈ నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్కు ప్రజాప్రతినిధులు అలాగే జిల్లా మండల స్థాయి అధికారులు హాజరయ్యారు. P4 సమర్థ అమలుకు రాష్ట్ర స్థాయిలో ఎగ్జిక్యూటివ్ కమిటీ అలాగే అడ్వైజర్ కమిటీ, జిల్లా నియోజకవర్గ స్థాయిలో P4 చాప్టర్లు ఏర్పాటు చేయాలని కూడా సూచించారు. P4 స్ఫూర్తిని చాటేలా రూపొందించిన లోగోను చంద్రబాబు కూడా ఖరారు చేశారు. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రణాళికలు రూపొందించాలని కూడా ఆదేశించారు. ఏది ఏమైనా ఇప్పుడు ఈ P4 ద్వారా ఈ బంగారు కుటుంబాలు ఎంపికైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు యథావిధిగా అందుతాయి. వాళ్ళకి ఎలాంటి నిబంధనలు ఉండవని అయితే చెప్తున్నారు ప్రస్తుతం.